పాపారావు గారు, సార్ ఏంటి మీ ఒపీనియన్ తెలంగాణ బడ్జెట్ మీద, ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద? అంటే కొన్ని మాటలు ఉన్నాయి కదా, మాయా, మిథ్య, మార్మికవాదం, ఇట్లాంటి మాటలు ఉన్నాయి. ఆ మాటల గురించి ఏం చర్చించినా చివరికి ఏం తేలదు. ఈ బడ్జెట్ కూడా అంతే. ఈ బడ్జెటే కాదు, రేవంత్ రెడ్డి గారి 3 బడ్జెట్లు అంతే. ఇంత ముందు ఇది మాయా, మిథ్య, మార్మికవాదం. మీరు మొదట్లోనే చెప్పారు, నెంబర్లో పసేం లేదు, అవి అమలు జరిగే అయితే కదా అనే మాట కూడా వాడారు మీరు. కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే భట్టి విక్రమార్క గారు చాలా ఇన్వాల్వ్ అయిపోయి చదివారు ఆ బడ్జెట్ ని. అది అప్పుడు అనిపించింది నాకు, ఇది మాయా, మిథ్య, మార్మికవాదం కదా, ఆయన అంత ఇన్వాల్వ్ అయితే అవుతున్నారు. భట్టి విక్రమార్క గారి ఆవేశంలో ఆఖరి మిగిలేదు ఆయాసమే కదా, ఏమి జరగదు కదా. ఆయన ఎంత ఆవేశపడ్డా ఆఖరికి ఆయాసం మిగిలేదు. ఆ బడ్జెట్ లో ఏం అమలు జరగదు. ఆయనకి తాత్కాలికంగా ఒక కథ, నవల చదివినట్లు పైకి అవుట్ నెరేషన్, అది బయటికి కనుక చదివి అందరికి నలుగురికి వినిపిస్తే కలిగే సంతోషం తప్పితే ఇదేమీ లేదు ఈ బడ్జెట్ లో. శూన్యం అది. రెండోది, ఎందుకంటే ఇన్ని అబద్ధాలు చెప్పిన కాలం ఇంత గడిచిన తర్వాత ఇంకా ఆ బడ్జెట్ ఎవరు నమ్ముతున్నారనేది అబద్ధం. మీరు స్పష్టంగా చెప్పారు ముందే, ఈ బడ్జెట్ ఎవరు పట్టించుకోవట్లేదు, పట్టించుకోరు కూడా. సో అది తర్వాత ఏంటంటే ఇక్కడ నేను ఒకటి చెప్పేది, దీనిలో మీకు స్పష్టంగా ఫస్ట్ కనపడేది ఒకటి ఏమంటారు, 3,24,000 కోట్ల బడ్జెట్ వేశారు. ఒకటే నెంబర్ తో దీన్ని డిస్ప్రూవ్ చేయొచ్చు, ఇంత చేయలేరు. లాస్ట్ ఇయర్ కూడా మీరు చెప్పినట్టు ఒక 70,000 కోట్ల రూపాయలు షార్టేజ్ పడింది. ఒప్పుకున్నారు ఆమె అక్కడ దాకా ఖర్చు చేయలేకపోయామని. మన 78,000 కోట్లు అంటే 1/3, ఆల్మోస్ట్ 1/4 ఎక్స్ట్రా వేశారు లెక్కల్లో. ఇప్పుడు ఈ సంవత్సరం జనవరి ఎండింగ్ నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం 1,39,000 కోట్ల రూపాయలు. ఈ సంవత్సరం మొత్తానికి వీళ్ళు అంచనా వేసుకున్నటువంటి ఆదాయం ఏంటంటే 2,29,000 కోట్ల రూపాయలు అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరం మొత్తం మాకు ఇంత ఆదాయం వస్తుంది అని. వచ్చింది ఎంత జనవరి ఎండ్కి, జనవరి చివరి కంటే 31 వేసుకోండి. వచ్చింది ఎంత అంటే 1,38,000 కోట్లు వచ్చింది. అంటే ఇంకా 2 నెలలే ఉన్నాయి, ఫిబ్రవరి, మార్చి 31 వస్తే ఇయర్ అయిపోద్ది. ఈ 2 నెలల్లో ఎంత రావాలి, ఇంకా గ్యాప్ ఎంత ఉంది, ఆల్మోస్ట్ 90,000 కోట్ల పైన ఉంది. నిజానికి ఎంత రావడానికి అవకాశం ఉంది, యావరేజ్ ప్రతి నెల వీళ్ళకి వచ్చింది 13,000-14,000 కోట్లు. ఏదో 1,38,000 కోట్లు చూస్తే 10 పెట్టి డివైడ్ చేస్తే ఒక 13-14 లక్షల కోట్లు వచ్చినాయి. 13,000 కోట్లు, 13-14,000 కోట్లు నెలకు వచ్చినాయి. 28,000 కోట్లు ఈ 2 నెలలకు కలిపి వస్తాయనుకుంటే అది కూడా కూడితే ఎంత అవుద్ది, అది సుమారుగా 1,66,000 కోట్లు అవుద్ది. ఇది కదా 2,29,000 కోట్లు ఆదాయం అంచనా వేసుకుంటే ఈ 2 నెలలు కూడా అదే ఆదాయం అలాగే కంటిన్యూ అవుద్ది అనుకుంటే 1,66,000 వస్తాయి. సో అది బడ్జెట్ పరిస్థితి. ఆదిలోనే హంసపాద్ అంటారు, వీళ్ళు బడ్జెట్ వేసిన టైంలోనే వాళ్ళకి తెలుసు, మనకు కూడా కనపడుతుంది ఇది జరగదు. ఎప్పుడు మామూలుగా అయితే రివ్యూ సంవత్సరం చివరిలో వేసుకుంటాం, ఇప్పుడే వేస్తున్నారు రివ్యూ. ఇది జరిగేది కాదు, ఉత్త కథ అని చెప్పి ఎప్పుడు దాకా ఆగక్కర్ల, సంవత్సరం ఆగక్కర్ల, ఇప్పుడే మాట్లాడుకోవచ్చు. సో ఇది దీనిది. తర్వాత జీడిపి బాగా పెరుగుతుంది, మాది 10.2% పెరిగింది. దేశ యావరేజ్ కంటే 2% ఎక్కువ అన్నారు. గుడ్, బాగుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 4,18,000 ఏదో చెప్పారు, బాగా పెరిగింది మాది పర్ క్యాపిటల్ ఇన్కమ్, బ్రహ్మాండంగా ఉన్నారు తెలంగాణ ప్రజలని. కానీ అదే పక్కన ద్రవ్యోల్బణం చాలా తక్కువ ఉందని చెప్పి 2% లోపు, ఎంతో 2.2% ఏదో 0.20% ఏదో చెప్పారు లెక్క. అదే కాదు, పోయిన సంవత్సరం చూడండి ఈ ద్రవ్యోల్బణం అక్టోబర్, నవంబర్ మాసాల్లో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మైనస్ లో ఉంది తెలంగాణది. అక్టోబర్ లో అయితే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, రీటైల్ ప్రైస్ ఇండెక్స్ 10 సంవత్సరాల కనిష్ట స్థాయిలో ఉంది, అంత లోయెస్ట్ మైనస్ లో ఉంది, -0.25%. అసలు ఎప్పుడైనా ద్రవ్యోల్బణం అంత మైనస్ లోకి ఎప్పుడు పడుతుంది, డిఫ్లేషన్ అంటా ఉందండి ప్రతి ద్రవ్యోల్బణం. మైనస్ లోకి ద్రవ్యోల్బణం ఎప్పుడు వెళ్ళుద్దంటే జనాల కొనుగోలు శక్తి లేక, డిమాండ్ లేక, మార్కెట్ లో ఏది అమ్ముడు పోకపోతే సరుకులు తగ్గించి అమ్ముకునే పరిస్థితి ఉంటే ధరలు తగ్గించి సేల్ పెట్టినట్టు, అట్లాంటి పరిస్థితిలో ప్రతి ద్రవ్యోల్బణానికి వెళ్ళుద్ది. ద్రవ్యోల్బణం లోయెస్ట్ లెవెల్లో ఉంటామంటే అక్కడ పరిస్థితి బాగాలేదని, అందుకే బ్యాండ్ కూడా పెట్టింది. రిజర్వ్ బ్యాంక్ 2 to 6% ఎందుకు పెట్టింది, ఆ బ్యాండ్ లో ఉండాలి. కిందకెళ్ళినా ప్రమాదమే, కిందకెళ్తే ఎక్కువ ప్రమాదం. తెలంగాణలో కిందకెళ్తుంది ద్రవ్యోల్బణం, దేశంలో కనిష్ట స్థాయిలో ద్రవ్యోల్బణం. అది రేవంత్ రెడ్డి గారు గొప్పగా చెప్పుకుంటారు. ఏమో చెప్పుకుంటారు, దేశంలో మన ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలని చెప్పి గొప్పగా ఆయన చెబుతున్నాడు. తగ్గించడం కాదు, జనజీవన ప్రమాణాలను మీరు కుదేలు చేశారు కాబట్టి అదే పడిపోయింది ద్రవ్యోల్బణం. మీరు చూడండి, కేసీఆర్ గారు ఉండగా, నేనేం పొగట్టు బాధ కోసం చెప్పట్లా, తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో కానీ నగర ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం ఎక్కువ ఉండేది, దేశంలో మిగతా రాష్ట్రాల కంటే కొంచెం ఎక్కువ ఉండేది. ఇక్కడ కొనుగోలు శక్తి ఉంది, అప్పుడు జనాలకు కొంచెం పెరుగుద్ది, మరీ ఎక్కువ పెరగకూడదు, అది నిజమే. 10% అవ్వకూడదు, నిజమే. 5-6% అనేది ఆ రోజు అయ్యేది. కేరళలో చూడండి ఉదాహరణ, మేము కంటిన్యూస్ గా కేరళలో ఎప్పుడూ ద్రవ్యోల్బణం ఎక్కువే ఉంటుంది మిగతా రాష్ట్రాల కంటే, ఎందుకంటే ప్రజల కొనుగోలు శక్తి ఎక్కువ.
సంక్షేమాలు అమలు జరిగే రాష్ట్రాల్లో ప్రజల కొనుగోలు శక్తి ఎక్కువ ఉంది. మీరు సంక్షేమం అమలు జరపట్ల జీడిపి కనపడుతుంది బ్రహ్మాండమైన నెంబరు. జీడిపి ఉత్పత్తి చేసిన సంపద కొద్దిపాటి మందికే చేరేస్తున్నారు మీరు. అందుకే మెజారిటీ జనం చేతిలో డబ్బులు లేవు ఈ రాష్ట్రంలో. అది జరుగుతుంది. ఈ రోజు కొద్దిపాటి మందికి కార్నర్ చేస్తున్నారు సంపదని. మీరు కేసీఆర్ ఉండగా ఎంతో కొంత సంక్షేమం జరిగింది, జనాలకు పంచాడు ఆయన. దానివల్ల ఆ రోజు ద్రవ్యోల్బణం ఎక్కువ ఉన్నా కానీ ఆ రోజు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి, జనాలు కూడా వేరేగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే కేసీఆర్ స్వర్ణయుగం అని మాట్లాడుతున్నారు జనం. అందుకే కారణం అదే. ఓకే.